నాయన 22వ అధ్యాయంలో తండ్రి, అవును నాయన 7వ వచనాన్ని 12వ వచనాన్ని మరి తండ్రి 20వ వచనాన్ని ప్రభువా బయలుపరిచిన విధానాన్ని నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సమయమందు చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి మా నాన్నగారు, మా తండ్రి గారు పరిచయం చేసిన ఈ ప్రాంతాల్లో నేను కూడా దేవుని వాక్యం పంచుకోవటం నాకు కూడా ఎంతో సంతోషం. మరి చాలామంది మీటింగ్ అయిపోయిన తర్వాత కలుసుకొని మీ నాన్నగారు తెలుసండి మాకని చెప్పారు, చాలా సంతోషం. ఈ యొక్క పలుకూరు, నేను చిన్నప్పుడు పోస్ట్ కార్డు రాసేవాళ్ళు, అప్పుడు అట్లానే ఉండేది. సార్ మీరు డేట్లు ఇవ్వండి మాకు అనేవాళ్ళు. వాళ్ళు లెటర్ రాసేవాళ్ళు, పలానా రోజులు మాకు ఖాళీ ఉంటుందని. అప్పుడు పెద్దలు ఎంఓ చేసేవాళ్ళు, 100 రూపాయలు 200. దేనికోసం ఉండేది? టికెట్స్ కోసం. అట్లా జరిగేది. అప్పుడు వినేవాడిని, పలుకూరు వెళ్తున్నాను అనే మాట వినేవాడిని, బాగా గుర్తొచ్చింది. ఇక్కడ సంఘాన్ని బట్టి, పెద్దలను బట్టి, ప్రియులను బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం మనం చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయం. రోమాపత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా ఉంటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడును. 16వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, రోమపత్రిక 16వ అధ్యాయము 25, అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనము ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మం అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక, ఆమెన్. నా సువార్త. మొదటి మాట ఏంటండి? దేవుని సువార్త. ఆఖరి మాట ఏంటి? నా సువార్త. సువార్త ఏంటి? సువార్త బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో రోమా పత్రిక చాలా ప్రత్యేకమైనది. అదంతా సువార్త గురించే రాయబడింది. సువార్త యొక్క ఔన్నత్యం, సువార్త యొక్క అవసరత, సువార్త యొక్క శక్తి ఈ పత్రికలో చాలా శ్రేష్టంగా వినిపించబడింది. మార్టిన్ లూథర్ గారు ఈ గ్రంథమును చదివే ప్రపంచానికి గొప్ప వెలుగును తీసుకొచ్చాడు. సువార్త కదా. మామూలుగా టీవీల్లో ఏముంటాయండి? వార్తలు ఉంటాయి కానీ సువార్త కాదు. వార్తలు చదువుతున్నాము అంటారు, అవునా కదా? పేపర్లో ఏముంటుంది? వార్తలే. మంచి వార్తలు ప్రజలు ఎక్కువ చూస్తారా? చెడ్డ వార్తలు ఎక్కువ ప్రజలు చూస్తారా? అమ్మా, మంచి వార్తలు చూస్తారా? ఒక ఆమెను ఎలా చంపాడంటే దాన్ని ఎక్కువ మంది చూస్తారు. ఒక వ్యక్తిని ఎలా మోసం చేశాడంటే కదా, ప్రజలు దేన్ని ఎక్కువ చూస్తారండి? ఏది ఎక్కువ వినడానికి ఇష్టపడతారు? చెడ్డ వార్తలే. ఛానల్స్లో కూడా అవే మళ్ళీ 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 చూపిస్తూ ఉంటారు. సీరియల్స్ కూడా ఎందుకు చూస్తున్నారు? సీరియల్స్లో ఏమన్నా మంచి వార్తలు ఉన్నాయా అంటే లేదు కదా. సీరియల్స్ అన్నీ ప్రజలు దుర్వార్తలు ఎక్కువగా ఇష్టపడతారు. బైబిల్ మాత్రమే సువార్తను తెలియజేస్తుంది, శుభవార్తను తెలియజేస్తుంది, మంచి వార్తను తెలియజేస్తుంది. దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. ఇప్పుడే మనం చదువుకున్నాము దేవుని సువార్త. 10వ వచనం చూడండి, 1:10.
కుమారుని సువార్త. ఏ సువార్త? కుమారుని సువార్త. రోమపత్రిక 15 అధ్యాయం 1:10 ఇప్పుడు మనం చూసాము కుమారుని సువార్త అని. 1 అధ్యాయం 18, 19 క్రీస్తు సువార్త. 3 మాటలు చదువుకున్నాం. దేవుని సువార్త, కుమారుని సువార్త, తర్వాత ఏంటి? క్రీస్తు సువార్త. దేవుని సువార్త అంటే దాని రూపకల్పన, దాన్ని రచించినవాడు, దాన్ని ప్రవేశపెట్టినవాడు, దాని గురించి ఆలోచించినవాడు దేవుడే. దేవుని హృదయాంతరాల్లో నుంచి వచ్చింది. అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుని హృదయాంతరాల్లో నుంచి వచ్చింది కాబట్టి అది దేవుని సువార్త. ఒక పాస్టర్ గారు కనిపెట్టింది కాదు, ఒక బిషప్ గారు కనిపెట్టింది కాదు, ఒక రెవరెండ్ గారు కనిపెట్టింది కాదు, లేకపోతే జ్ఞానవంతులంతా ఒక చోట కూర్చొని కనిపెట్టింది కాదు. దేవుని సువార్త. ఎవరి హృదయం నుంచి వచ్చిందనేది దేవుని హృదయాంతరం నుంచి వచ్చింది. ఆ మాట 7 సార్లు రాయబడింది బైబిల్లో. దేవుని సువార్త, ఆరిజిన్, ఆధార్, దాని యొక్క రూపకల్పన దేవుడు చేశాడు. ఎవరిని గురించి? కుమారుని సువార్త. ఎవరి గురించి అది? కుమారుడు. ఎవరా కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు సువార్త అనే మాట సబ్జెక్ట్. దేవుని సువార్త సోర్స్, దేవుడు హృదయంలో నుంచి వచ్చింది. ఎవరిని గురించి అది? క్రీస్తు సువార్త. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఒక మాట ఉంటుంది, మహిమగల సువార్త. ఏ సువార్త అండి అది? మహిమగల సువార్త కదా. సువార్తలో ఏముంది బ్రదర్? మహిమ. మహిమను పోగొట్టుకున్న మానవుడికి, దేవుని దూరస్తులైన మానవుడికి మహిమను తీసుకొచ్చింది సువార్త కదా. ఆ మాట ఉంటుంది 1 తిమోతి 1 అధ్యాయం 6 నుంచి, మహిమగల సువార్త. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 13 వచనంలో రక్షణ సువార్త. మానవాళికి రక్షణ ఇచ్చింది, మానవుని నిత్య జీవంలోనికి, మానవుని నిత్య రక్షణలోకి నడిపించేది సువార్తే. అందుకే ఎఫెసీ పత్రిక 1:13లో మాట రాయబడింది. ఏ సువార్త అది? రక్షణ సువార్త. చదువుతారు ఒకసారి అన్నమాట. ఎఫెసీ 1:13. రక్షణ సువార్తను విని, రక్షణ సువార్త. ఏ సువార్త అండి అది? రక్షణ సువార్త. మహిమగల సువార్త, రక్షణ సువార్త. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయము 15 వచనం, సమాధాన సువార్త. మరొక మాట, సమాధాన సువార్త. మానవాళికి సమాధానం ఇచ్చేది సువార్త. ఈ అశాంతి లోకంలో, ఈ గందరగోళ లోకంలో, ఈ యొక్క కన్ఫ్యూజన్ లోకంలో, ఈ నెమ్మది లేని లోకంలో మానవాళికి సమాధానం తెచ్చింది. అందుకే దాని పేరేంటండి? సమాధాన సువార్త. అపోస్తలుల కార్య గ్రంథము 20 అధ్యాయము, అపోస్తలుల కార్య గ్రంథము 20 అధ్యాయము 24, 25 వచనాల్లో దేవుని కృపా సువార్త. 23 వచనం దేవుని 23, 24 కృపా సువార్త. ఎంత మంచి మాట అండి. ఏ సువార్త? ఇది శాపవార్త కాదు, ఇది దుర్వార్త కాదు. ఓ మానవులారా, మీరు నరకానికి వెళ్ళిపోతున్నారు, ఓ మీ గతి మీరు చూడండి. నో, దుర్వార్త కాదు, శాపవార్త కాదు. ఏ వార్త అండి? కృపా సువార్త, క్రీస్తు సువార్త. ఇది సిలువను గూర్చిన వార్త. 1 కొరింథీ పత్రిక 1 అధ్యాయం మాట ఉంటుంది, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సువార్తలో ప్రకాశం ఉంది అంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 4 అధ్యాయం 4 వచనంలో ప్రకాశము
వెలుగుంది. చీకట్లో ఉన్న మానవాళికి వెలుగు. ఏంటి సువార్త? ఈ రాత్రి మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. అపోస్తలుడైన పౌలు ఆ గొప్ప సువార్తను చెప్పటానికి రోమ్ అనే పట్టణం వెళ్ళాలని ఆశపడ్డాడు. అందుకే ముందుగా వారికి ఉత్తరం రాశాడు, త్వరలో నేను మీ పట్టణం వస్తాను, నా ప్రయాణం కొరకు ప్రార్థించండి. మీ పట్టణానికి వచ్చి, ఆనాడు ప్రపంచంలో ముఖ్యమైన పట్టణం రోమా పట్టణం, ఆనాడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది రోమా పట్టణం కదా. ఆ గొప్ప పట్టణంలో సువార్త చెప్పాలని ఆశపడ్డాడండి. అందుకే రోమపత్రిక 1వ అధ్యాయం మాట ఉంటుంది, 14 వచనం, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకు నేను రుణస్థుడను. నేను త్వరగా మీ పట్టణం వస్తాను. ఆ పట్టణంలో ఉన్న గ్రీసు దేశస్తులకి, వారికి నేను రుణస్థుడిని. నేను త్వరగా రావాలి, అక్కడ వారికి సువార్త చెప్పాలి. తర్వాత వచ్చిన చూడండి, నా వలనైనంత మట్టుకు సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. రెడీ. నైట్ 12 గంటలు వేసి సువార్త చెప్పమంటే చెప్తాడు. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు చెప్పమంటే కదా సిద్ధంగా ఉన్నాడు. నా వలనైనంత మట్టుకు. ఎంత మంచి మాట అండి. కింద రాయబడింది, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. 3 మాటలు చెప్పాడు. నేను రుణస్థుడను. ఎందుకయ్యా, ఎందుకు వచ్చి రోమాకు చెప్పాలి అంటే, నేను రుణస్థుడను, నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడను. ఏంటి సువార్త? దేవుని హృదయంలో ఉన్న ఆ కుమారుని గురించిన సువార్త ఏంటి? ఈ సువార్త ఏం చేస్తుంది? మనం ఈ రాత్రి క్లుప్తంగా చూద్దాం కదా. 2 మాటలు చెప్పు. ఒకటి శుభవార్త, రెండోది దుర్వార్త. గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. మంచి వార్త చెప్పే ముందు అపోస్తలుడైన పౌలు చెడ్డ వార్త కూడా చెప్పాడు. 2 చెప్తేనే అర్థమవుతుంది ఎవరికైనా కదండి. ఒక కర్ర ఎంత స్ట్రైట్గా ఉందో చెప్పాలంటే దాని పక్కన ఏం పెట్టాలి? ఒక వంకర కర్ర పెట్టాలి. అప్పుడే ఏమైంది చెప్పండి, దాని స్ట్రైట్నెస్. కాబట్టి 1వ అధ్యాయము 18 నుంచి 3వ అధ్యాయం 23 వరకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు, దుర్వార్త చెప్పాడు, మానవాళికి ఒక విషాద వార్త చెప్పాడు. శుభవర్తమానం, మంచి వర్తమానం చెప్పే ముందు దుర్వార్త చెప్పాడు. ఏంటి దుర్వార్త? 1వ అధ్యాయము 18 నుంచి మీరు చదవండి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గుణగణాలు, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన యొక్క నీతి సృష్టిలో కనపరిచాడు దేవుడు. అనేక వస్తువుల్లో చూపించాడు. ఈ గ్రహాలు చూసినప్పుడు, ఈ నక్షత్రాలు చూసినప్పుడు, ఈ యొక్క ఋతువులు చూసినప్పుడు, ఈ పర్వతాలు చూసినప్పుడు, ఆ మహిమను చూసి మానవుడు దేవుణ్ణి స్తుతించాలని కోరుకున్నాడు. మానవుడు దేవుణ్ణి కృతజ్ఞతలు చెప్పాలని కోరుకున్నాడు. కానీ మానవుడు ఏం చేశాడు? వాదాల్లో వ్యర్థులయ్యారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, మహిమ చెల్లించట్లేదు. ఆయన ఇచ్చే మంచితనాన్ని, ఈ గాలిని, ఈ నీరుని, ఈ వనరులని మానవుడు ఆస్వాదిస్తున్నాడు, కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాడు. ఇది ఒక బ్యాడ్ న్యూస్. కింద రాయబడింది చూడండి, దేవుని యొక్క మహిమను జంతువుల యొక్క, పక్షుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమ స్వరూపాలుగా మార్చివేశారు. ఇన్గ్రాటిట్యూడ్. సరే, కృతజ్ఞతలు చెల్లించపోయారు అనుకున్నాడు, కానీ ఇంకా మానవుడు పతనం అయిపోయాడు కదా. దేవునికి రావాల్సిన మహిమను అనేక వస్తువుల్లోకి తీసుకొచ్చాడు. చాలా సంవత్సరాల క్రితం నేను నిజాం పట్నం అని రేపల్లె దగ్గర ఉంటుందండి, అక్కడికి సువార్త చెప్పడానికి వెళ్ళాను. 3 దినాలు సభలు జరిగినాయి. అక్కడ ఒక సేవకుడు ఆహ్వానించి ఇక ఆఖరి రోజు మాకు భోజనం ఏర్పాటు చేశాడు. ఆయనే వడ్డిస్తూ మంచి పీతల కర్రీ తయారు చేశారండి. పీతలు అంటే తెలుసు కదా, పీతల కర్రీ తయారు చేసి ఆయన వడ్డిస్తూ చెప్తున్నాడు, అన్న మా ఊరు పీతలకి రొయ్యలకి బాగా ప్రసిద్ధి, ఇక్కడ మాకు దొరికే రొయ్యలు డైరెక్ట్గా అమెరికాకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. నిజాంపేట నుంచి హైదరాబాద్ నుంచి సపరేట్ ఫ్లైట్తో ఎక్కడికి వెళ్తుంది? అమెరికా వెళ్తుంది. బాగా మా ఊరిలో బాగా కోట్లు సంపాదించారు.
అందుకే మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఇంటి మీద రొయ్యి బొమ్మ, పీత బొమ్మ ఉంటుంది. ఎక్కడంటండి? ఉంగరాల్లో కూడా ఉంటుంది. ఏముంటుంది ఉంగరాల్లో కూడా? రొయ్యి బొమ్మ, చెప్పండి, పీత బొమ్మ. ఎవరిని పూజిస్తున్నారు? సృష్టకర్తన, సృష్టమున. ఒక బ్యాడ్ న్యూస్, మానవుడు దేవుని యొక్క మహిమను పరచట్లేదు. చతుష్పాద జంతువుల్లోకి, పురుగుల్లోకి, వీటిలోకి మానవుడు దేవుని తిరస్కరించాడు. మూడవదిగా మనం చూస్తే 26 వచనం చదివితే, స్త్రీలు, పురుషుల వివాహాలు, శరీర ధర్మాలు గతి తప్పినాయి, అపవిత్రత. ఇప్పుడు నేను వార్తలు చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలి కదా. మన వార్తల్లో ఏముంటాయి? పలానా రోజు పలానోడిని చంపేశాడు, పలానోడు దొంగతనం చేశాడు, అవునా కదా? వార్తలు చదువుకుంటూ వెళ్తారు. ఇప్పుడు నేను కూడా వార్తలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. 27 వచనం నుంచి, పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మాన్ని విడిచి పురుషులు గతి తప్పారు, తమ తప్పిదమ్ములు కామతృప్తులయ్యారు. ఇక్కడి నుంచి చదువుతాను. అట్టివారు సమస్త దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండ్రిగాండ్రు, అపవాదుకులు, దేవద్వేషకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు. ఇది మానవ ప్రపంచం. నిర్దయులు అంటే అర్థం ఏంటి? తల్లిని చంపేసిందండి కూతురు, తండ్రిని చంపేశాడండి కొడుకు, స్కూల్స్లో పిస్టల్తో పేల్చేస్తున్నారండి, 100 రూపాయల కోసం చంపేస్తున్నారు. నిర్దయులు. మానవ ప్రపంచం పతనం అయిపోయింది. బ్యాడ్ న్యూస్. వార్తలు బాగా అర్థమైనయా? ఈనాడు టీవీలో వచ్చే వార్తలన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు బైబిల్ అన్నమాట అండి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 1 కలహము, కపటము, వైరము, కొండ్రిగాండ్రు, అపవాదుకులు, దేవద్వేషకులు, బింకములాడువారు. 2వ అధ్యాయంలో దేవుని తీర్పు ఉంది. దేవుని తీర్పు సత్యము. 2వ వచనం, మానవాళి మీదకి ఉగ్రత ఉంది. ఇక 3వ అధ్యాయం 23వ వచనం వచ్చేసరికి ఒకటే మాట చెప్పాడు, ఏ భేదం లేదు, అందరూ ఏం చేశారండి? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. బ్యాడ్ న్యూస్. ఏ భేదం అంటే, రంగులో భేదం ఉంది, వయసులో భేదం ఉంది, హోదాలో భేదం ఉంది, కులంలో భేదం ఉంది, ప్రాంతంలో భేదం ఉంది, భాషలో భేదం ఉంది. కానీ పాపంలో ఏం లేదండి? భేదం లేదు. ఎంత అద్భుతమైన మాట. బైబిల్ అంతటిలో అది చాలా కష్టమైన వచనం అంటున్నారు బైబిల్ పండితులు. ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారండి? అందరూ అంటే అమెరికా వారు, ఆస్ట్రేలియా వారు, ఇండియా వారు, చైనా వారు, అందరూ రోమపత్రికలు 7 సార్లు మాట అందరూ, ఆల్. ఒక దుర్వార్త చెప్పాడు. మానవాళి మీదకి ఉగ్రత ఉంది, మానవాళి మీదకి తీర్పు ఉంది. ఇవన్నీ చెప్పి 5వ అధ్యాయంకి వచ్చేసరికి మానవులను 6 గ్రూపులు చేశాడండి. ఎన్ని గ్రూపులండి? 6 గ్రూపులు. ఈ రాత్రి ఈ 6 గ్రూపులు ఏంటో వినండి. ఇవన్నీ చెప్పిన తర్వాత చివరికి ఏం చెప్పాడంటే, ప్రపంచంలో మానవులు 6 రకాలుగా ఉన్నారు. చూడండి 5వ అధ్యాయము మొట్టమొదటిది బలహీనులు, 6వ వచనం. ఏలైనగా మనం ఇంకెవరమండి? బలహీనులు. 2వ మాట భక్తిహీనులు, అందులోనే ఉంది. 2వ మాట ఏంటి? భక్తిహీనులు. 3వ మాట పాపులు, 8వ వచనం. 7వ వచనం చూద్దాం, నీతిమంతులు ఉన్నారు. 3వ మాట ఏంటి? నీతిమంతులు. 4వ మాట మంచివారు ఉన్నారు. 5వ మాట 8వ వచనం పాపులై ఉన్నారు. 10వ వచనం శత్రువులు. మళ్ళీ చెప్తానండి, మొట్టమొదటిగా ఎవరమ్మా?
బలహీనులు. రెండవది ఎవరండి? భక్తిహీనులు. మూడోది ఎవరు? నీతిమంతులు. నాలుగోది ఎవరు? మంచివారు. ఐదోది ఎవరు? పాపులు. ఆరోది ఎవరు? శత్రువులు. ప్రతి ఊర్లో ఉంటారు, ప్రతి దేశంలో ఉంటారు, ప్రతి పట్టణంలో ఉంటారు. మానవ ప్రపంచం 6 రకాలుగా చెప్పాడు. దేవుడిచ్చిన జ్ఞానముతో ఆ పౌలు అనే వ్యక్తి సువార్త గురించి చెప్పడానికి మానవుల్ని 6 రకాలు. మొట్టమొదటిగా బలహీనులు. ఎవరు బలహీనులు అంటే? బలం లేనివారా? సమాజంలో డబ్బు లేనివారా? సమాజంలో అణగారిన కొనాలి? కాదు కాదు, అలా చెప్పట్లేదు. ఏదో ఒక వ్యసనం ఉంది. తాగుడు ఒక బలహీనత, జోదం ఒక బలహీనత, వ్యభిచారం ఒక బలహీనత, మోసం ఒక బలహీనత. మానవుడు బలహీనుడైపోయాడు. బలంగా ఉండవలసిన మానవుడు బలహీనుడయ్యాడు. బాగా చదువుకున్నాడు బ్రదర్, పెద్ద జాబ్ అండి, కానీ తాగుబోతు అయిపోయాడండి. మంచి జాబు, మంచి కంపెనీలో పనిచేస్తున్నాడండి, కానీ సిగరెట్ పెట్ల మీద పెట్లు తాగుతాడండి. హై ప్రొఫెసర్ అయ్యాడండి, కానీ పెద్ద మోసగాడండి. ఏదో ఒక బలహీనత. ఈ రాత్రి నీ బలహీనతను సువార్త వినిపించింది. నీ బలహీనతలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. బలహీనుడు. ఒక ఆయన ఇట్లా చెప్పాడండి, మా అబ్బాయికి అప్పుడప్పుడు కిల్లీ తింటాడు, ఆ కిల్లీ కూడా సిగరెట్ తాగినప్పుడే తింటాడంట, ఆ సిగరెట్ కూడా మందు తాగినప్పుడేనంట, ఆ మందు కూడా పేకాట ఆడినప్పుడంట, అది కూడా 10 మందితో ఉన్నప్పుడంట. ఏం చెప్పాడండి? ఫస్ట్ ఏం చెప్పాడు? కిళ్ళి. ఎప్పుడంట? సిగరెట్ తాగితే. అది కూడా ఎప్పుడంట? మందు తాగితే. అది కూడా ఎప్పుడంట? పేకాట ఆడినప్పుడు. బలహీనత ఉంది. చాలా సంవత్సరాల క్రితం మా నాన్నగారు మీటింగ్కి వెళ్ళి 7 దిగి వెళ్తున్నాడు. బస్ స్టాండ్ నుంచి మా ఇంటికి వెళ్తుంటే అక్కడ మధ్యలో ఒక మద్యం షాప్ ఉంటుంది. 7 గంటలకే నాకు మేనమామ అవుతాడు. బాగా తాగి ఉన్నాడు. మా నాన్న వస్తుంటే, మామయ్య ఆగు 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 అంటున్నాడు. మా నాన్న ఏమో భయపడుతున్నాడు, ఎందుకంటే డబ్బులు అడుగుతాడేమో, ఇది ఎట్లా అని భయపడుతున్నాడు. ఎన్ని గంటలు అప్పుడండి? 7 గంటలకి. ఆగు ఆగు అని అడ్డుపడుతున్నాడు. ఏంట్రా 7 గంటలకే తాగావేంట్రా? ఏంట్రా నువ్వు ఇట్లా అయిపోయావేంట్రా? మా మామయ్య అన్నాడు. అట్లా ఆ మద్యం షాపు వైపు చూపించి, మామయ్య ఈ మద్యం షాపు నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు మామయ్య? ఒక ఆశ ఉంది కదా, ఏంటి ఆశ? అందులో నుంచి ఏం కావాలండి? బయటపడాలి. మా నాన్నేమో ఏదో అనుకున్నాడు, కానీ ఆయన ఏడుస్తా కన్నీరు కారుస్తా, మామయ్య నన్ను ఈ మద్యం షాపు నుంచి ఎవరు విడిపిస్తారు? ఈ రాత్రి ప్రభు విడిపిస్తాడు. చాలాసార్లు చెప్పాడు, వినలేదు. చివరికి లివర్ పాడైపోయి చనిపోయాడు. బలహీనత ఉంది. రెండవదిగా భక్తిహీనులు ఉన్నారు. రెండో గ్రూప్ ఎవరండి? భక్తిహీనులు. ఎవరు భక్తిహీనులు అంటే? దేవుడు లేడని చెప్పేవారు. దేవుడు లేడు, దయ్యం లేదు, ఇదంతా వేస్ట్. ప్రార్థనకి వెళ్ళటం వేస్ట్. దేవుడు ఎక్కడున్నాడు చూపించండి. దేవుడు ఉంటే ఇవన్నీ జరుగుతాయా? వాదాలు పెట్టేవాళ్ళు. దేవుడు లేని వాడు ఉన్నారు లేరా? ఈ ఊర్లో లేరా? కొంతమందినా ఉంటారా? ఉండరా? చెప్పండి. ఈ 6 గ్రూపులు ఎక్కడుంటారు? ప్రతి మానవ సమాజం ఉంటారు. దేవుడు లేకుండా ఈ గ్రహాలు ఉన్నాయా? ఈ సృష్టి ఉందా? ఈ యొక్క
గొప్ప గొప్ప గ్రహగతులు ఉన్నాయా? ఈ సూర్యుడు చంద్రుడు ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు నిర్వహిస్తున్నారు? ఎవరు కాపాడుతున్నారు? దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది, 2 సార్లు రాయబడింది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఎవరైనా ఉన్నారా భక్తిహీనులు? చాలా సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారు చనిపోయాడు. చాలా బీదవాడు. అదే ఊరిలో ఒక నాస్తికుడు ఉన్నాడంటండి. ఇద్దరు అప్పుడప్పుడు వాదన, చెట్టు కింద, ఎక్కడన్నా మార్కెట్లో, బ్యాంకు దగ్గర వాదన. ఏంటి వాదన? ఈ పాస్టర్ గారు ఏమంటాడు? దేవుడు ఉన్నాడు అంటాడు. ఆయన ఏమంటాడు? దేవుడు లేడని. వాదన అవుతానే ఉంటుంది. కానీ మంచోడే, సహాయం చేస్తాడు. ఒకరోజు పాస్టర్ గారు చనిపోయాడు. ఒకతే కుమార్తె. ఆయన్ని పాతి పెట్టడానికి డబ్బులు కూడా సరిగ్గా లేవు. కాబట్టి చాలామంది సలహా ఏమిచ్చారంటే, పలానా ఆయన దగ్గరికి వెళ్తే నీకు డబ్బులు ఇస్తాడమ్మా, ఆయన మంచోడే కదా, మీ నాన్నతో కొంచెం స్నేహంగా ఉంటాడు కాబట్టి వెళ్ళి అడగమంటే ఆ అమ్మాయి వెళ్ళి అడిగింది. సార్, మా తండ్రి చనిపోయాడు. అవునమ్మా విన్నాను, చాలా బాధగా ఉంది, ధైర్యంగా ఉండమ్మా, మంచిదని చెప్పాడు. సార్, నాకు ఒక 10,000 ఇవ్వండి సార్, అప్పు ఇవ్వండి సార్. మా నాన్నని సమాధి చేసుకున్న తర్వాత నీ అప్పు నేను ఎట్లయినా తీరుస్తానంటే, సరేనమ్మా 10,000 ఇస్తాను, నీకు ఉచితంగానే ఇస్తాను, నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిన పని లేదు, కానీ నువ్వు ఒక పని చేయాలమ్మా, మీ నాన్న సమాధి మీద దేవుడు లేడు అని రాయాలి అన్నాడంట. ఏం రాయాలి? సమాధి మీద ఏం రాయాలండి? దేవుడు లేడు అని రాయాలి. ఓకే సార్, రాస్తాను సార్. 10,000 తీసుకుంది. సమాధి కార్యక్రమం అయిపోయింది. పెద్ద రాయి పెట్టింది. దాని మీద రాసింది. ఏమని రాసింది? ఏమని రాసింది చెప్పండి? దేవుడు లేడు. చక్కగా మంచిగా రాసింది. కింద రాసింది, అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. బైబిల్ అని పెట్టిందంట. ఏం పెట్టింది? ఆయన రాయమంది ఏంటి? దేవుడు రాసిందా రాయలేదా? రాసింది. కింద ఏం రాసింది? అని. వెర్రివాడా. ఈనాడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. యువత ఇంగ్లీషు దేశాల్లో దేవుడు లేడనే భావం వైపు వెళ్ళిపోతున్నారు. దేవుడు లేడు, ఎవడు లేడు, మనం ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదు, తినండి తాగండి, అదొక ట్రెండ్ అయిపోయింది. దేవుడు లేడని భక్తిహీనులు ఉన్నారు. ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి అది చాలా ప్రమాదం. మూడవదిగా మనం చూస్తున్నాము, నీతిమంతులు ఉన్నారు. లేరా? అందరూ బలహీనులేనా? ఈ ఊర్లో నీతిమంతులు లేరా? పరులకు అన్యాయం చేయని వాళ్ళు లేరా? వారికి ఇచ్చిన డ్యూటీలో ఎలాంటి లంచం తీసుకోకుండా సహాయం చేసేవాళ్ళు లేరా? ఉండరా లేరు? చెప్పండి. అందరూ అనీతిమంతులేనా? చెప్పండి. డాక్టర్లు అందరూ అనీతిమంతులేనా? డాక్టర్లు అంతా మోసం చేసేవాళ్ళేనా? చెప్పండి. లేరా కొంతమంది? ఎక్కువ తీసుకోకుండా, ఎక్కువ రిపోర్ట్లు రాయకుండా, అవసరమైనవి చూసుకొని లేరా? నీతిమంతులు లేరా? ఉన్నారు. మానవ నీతి మురికి గుడ్డలు లాంటివి. మానవుడు ఏదో కొన్ని నియమాలు పెట్టుకుని నేను నీతిగా ఉండానని మురిసిపోతున్నాడు. కానీ మానవుడి నీతి ఎన్నడూ దేవుడిని చేరలేదు. పది సంవత్సరాల క్రితం మిలిటరీలో జాయిన్ కావడానికి పోస్టులు పడినాయండి. అప్లై చేసుకోమన్నారు. 2 స్నేహితులు ఒంగోలులో ఉంటారు. వారు ఎప్పటి నుంచో ఎక్కువగా ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా మిలిటరీలోకి, పోలీస్ శాఖలోకి ఎక్కువ జాబ్స్కి వెళ్తూ ఉంటారు. రోజు పొద్దున్నే 5 గంటలకు పరిగెత్తుతారు. చాలా ప్రయాసపడతారు. ట్రైనింగ్ అవుతూ ఉంటారు. అబ్బాయి చాలా రోజు ఎదురు చూస్తుంటే మాకేం పడిందండి, నోటిఫికేషన్ పడిందని చెప్పి అప్లై చేసుకున్నారు. అందులో వయసు అంతా పెట్టుకున్నారు. హైటు 5 అడుగుల 6 అంగుళాలు. ఎంతండి? 5 అడుగుల 6 అంగుళాలు. ఒకడికేమో 5 అడుగుల 7 అంగుళాలు ఉన్నాడు ఒకడు.
ఇంకోడు 5 అడుగుల 6 అంగుళాలకి ఒక్క వెంట్రుకు వాసి కొంచెం తగ్గింది, చాలా తక్కువ, గుర్తుపట్టలేనంతగా తక్కువ ఉంది. కానీ వాడికి కూడా ఆశ ఏంటి చెప్పండి? నేను కూడా ఏమవుతాను? సెలెక్ట్ అవుతాను. అక్కడ నన్ను చూడర్లే అని చెప్పి అప్లై చేసుకున్నాడు. మొత్తానికి ఇద్దరు అప్లై చేసుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది, రిజర్వేషన్ చేసుకున్నారు. ట్రైన్లో వస్తుంటే ఈ 5 అడుగుల 7 అంగులు ఉన్నవాడు ఏమంటున్నాడంటే, ఒరే నువ్వు రావటం వేస్ట్ రా, అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందిరా, కంప్యూటర్ లెక్క చూస్తారా, నువ్వు డిస్క్వాలిఫై అవుతారా, నువ్వు వద్దురా, నీ టికెట్ వేస్ట్ రా, హైదరాబాద్ రావద్దురా అని సనుగుతానే ఉన్నాడంట. సరే వాడు అంటున్నాడంట, సర్లేరా నేను సెలెక్ట్ కాకపోయినలే, నువ్వన్నా సెలెక్ట్ అవ్వరా, నేను హైదరాబాద్ వచ్చి చూస్తాను లేరా అన్నాడంట. ట్రైన్ బారుకి ఏంటండి ఇదే సనుగుడైంది. మొత్తానికి హైదరాబాద్ వచ్చారు. ఆ రోజు చాలా వేల మంది వచ్చారంట. ఇక అంతమందికి ఇంటర్వ్యూ చేయటం కష్టంగా అనిపించి 5 అడుగుల 8 అంగుళాలని చెప్పారంట. ఏం చెప్పారు? 5 అడుగుల 8 అంగుళాలు. ఇప్పుడు ఏమయ్యాడు? 5 అడుగుల 6 అంగుళాలు వీడు వెళ్ళలేకపోయాడు, ఎక్కిరిచ్చాడు కదా చెప్పండి. వాడు కూడా మానవుని యొక్క పరిమాణం దేవుని ఎన్నటికీ చేర్చలేడు. జపాలు, తపాలు, ఉపవాసాలు, నీతి నియమ కార్యాలు దేవుని దగ్గరికి చేర్చలేవు. 4వదిగా మంచివారు ఉన్నారు లేరా సమాజంలో? అయ్యా మా భార్యకి హాస్పిటల్లో చూపించుకోవాలయ్యా, సహాయం చేయి, ఓకే తీసుకెళ్ళు. మా పిల్లలకి స్టడీస్కి బుక్స్ కొనిపించాయా, ఓకే తీసుకెళ్ళు. మంచివారు కూడా ఉన్నారు. మానవుడి మంచితనం దేవుణ్ణి చేరలేదు. 5వదిగా పాపులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు లేరా సమాజంలో? లేరా చెప్పండి, ఎవరండి? ఏలైనగా మనం ఇంకను పాపులమై ఉండగా. ఈ పత్రిక రాసిన ఆయన పేరే ఎవరండి? ఆయనే రాసుకున్నాడు కదా, ప్రధాన పాపిని. ఎవరంట ఆయన? 8వ వచనం, మనం ఇంకను పాపులమై ఉండగా. ఆయన కూడా పెట్టుకున్నాడు అందులో. పూర్వం దోషకుడిని, హింసకుడిని, హానికరుణ్ణి, సంఘాన్ని అప్రమితంగా హింసించాను, అనేకమైన స్త్రీలను ఇంటింటా జొచ్చి ఈడ్చుకొచ్చాను, వారిని హింసించాను, ఆ ప్రధాన పాపిని. ప్రతి కులంలో ఉన్నారు, ప్రతి ప్రాంతంలో ఉన్నారు, పాపము చేత పట్టబడ్డారు, పాపపు క్రియల చేత నింపబడ్డారు. 6వదిగా మనం చూస్తున్నాం శత్రువులు. 6వ గ్రూప్ ఏంటండి? శత్రువులు. ఎవరు వీరు? దేవుని పనికి శత్రువులు, దేవుని యొక్క సేవకు శత్రువులు. ఈ గ్రూప్లో కూడా ఉన్నారు. మేము ఒక 15 రోజుల క్రితం హైదరాబాద్లో ఒక సహోదరుడు 150 గజాల స్థలం తీసుకుని ఒక షెడ్ వేసుకుని అందులో మిషన్స్ పెట్టుకోవాలి. ఆయన ఒక రెంట్ దాంట్లో నడిపించుకుంటున్నాడు. అక్కడ ఓనరు చాలా హింస పెడుతున్నాడని చెప్పి సొంతగా స్థలం కొనుక్కుని అక్కడ షెడ్ వేసుకోవడానికి, పునాదులు తవ్వడానికి, ప్రేయర్ చేయడానికి వెళ్ళామండి. ఒక పాట పాడి ఒక కీర్తన చదివి ప్రేయర్ చేస్తుంటే పక్క వాళ్ళు వచ్చారు, సార్ ఈ బస్తీలో ఎట్లాంటిది గిట్టదో అండి, ఇక్కడ మేము చర్చి ఏం పెట్టట్లేదండి, నేను కంపెనీ పెట్టుకుంటున్నాను, అయినా కుదరదు. చాలా ఆశ్చర్యం అనిపించిందండి. శత్రువులు లేరా? దేవునికి శత్రువులు లేరా? ఎంతమంది యేసు ప్రభువును దూషించిన వాళ్ళు తర్వాత ఏమవుతున్నారండి చెప్పండి? యేసు ప్రభు సేవకులైన వాళ్ళు లేరా? క్రైస్తవులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు క్రైస్తవులు అవ్వట్లేదా? శత్రువులు. అయితే ఏంటి? 6 గ్రూపులు ఉన్నాయి. కానీ ఒక మాట చూద్దాం. ఏంటి సువార్త? 8వ వచనం. అయితే అది ఆ ఒక్క మాటే మొత్తాన్ని మార్చేసిందండి. ఏ మాటమ్మా?
ఎందు వచ్చిన అయితే ఏమైతే బలహీనులైతే, శత్రువులైతే, పాపులైతే, దుర్మార్గులైతే, అయితే ఇలాంటి మాట ఇంకో చోట చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదవండి. పాపాల చేతను అపరాధం చచ్చిన వారం, శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకుంటున్నాం, దైవోగ్రతకు పాత్రం 4వ వచనం అయినను. ఏంటి ఆ మాట? అయినను. ఏమైనను? శత్రువులమైన, దుర్మార్గులమైన, దైవోగ్రతకు పాత్రులమైన అయినను. ఇంకో మాట చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. తీతు పత్రిక 3:3 మనము కూడా అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధమైన దురాశలు, భోగములకు దాసులమైండి దుష్టత్వమందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుంటాము కానీ. 3 మాటలు చెప్పాను కదా, ఏంటవి? అయితే, అయినను, 3వ మాట ఏంటి? గాని. ఈ మాట చాలా విచిత్రమైన మాట అండి. పాటలు బాగా పాడతాడు కానీ అన్నారనుకో, ఏమైంది? అవుటా కాదా? వాక్యం బాగా చెప్తాడు కానీ అంటే చెప్పండి అమ్మా, అయిపోయింది. పరిచర్య బాగా చేస్తాడు కానీ చెప్పండి, స్టోరీ క్లోజ్ అయిపోయింది. ఇలాంటి మాట ఇంకో చోట కూడా ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆనాటి ప్రపంచాన్ని దేవుడు తుడిచేద్దాం అనుకున్నాడు, జలప్రళయం పంపిద్దామనుకున్నాడు, సర్వ మానవాల్ని, పక్షులను, పశువులను, జంతువులను, మానవుల్ని తుడిచేద్దామనుకున్నాడు. 6వ వచనం చదవండి. 6వ అధ్యాయం 7వ వచనం. సృష్టించినందుకు సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా నరులను, నరులతో పాటు జంతువులను తుడిచివేయుదును. ఎలయనగా అయితే మారిపోయింది కదా, ఉందా? ఏముంది? అయితే. ఏంటి అయితే? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఈ రాత్రి సువార్త ఇదే. గ్రాండ్ న్యూస్, గ్లాడ్ న్యూస్, గ్లోబల్ న్యూస్. ఈ రాత్రి శుభవర్తమానం ఇదే. దైవోగ్రతకు పాత్రులమయ్యాం, నరకాగ్నికి పాత్రులమయ్యాం, దేవునికి దూరస్తులమయ్యాం, అసహ్యులమయ్యాం, ఏదేదో చేస్తున్నాం. కానీ ఈ రాత్రి దేవుడు మన ఏం చేస్తున్నాడు? తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఇందాక తీతులు చదువుకున్నాం కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మళ్ళీ 4వ వచనం చూడండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఎవరంట? కరుణ, బ్యాంక్ ఆఫ్ మెర్సీ. ఆయన అంత శ్రీమంతుడు లేడు ఈ ప్రపంచంలో, ఆయన అంత ధనవంతుడు లేడు. ఏంటి ఆయన ధనం? కరుణా సంపన్నుడు. నాకు చదువుకున్న తీతు పత్రికలో మానవుల ఎడల దేవుని దయా ప్రేమ ప్రత్యక్షమైంది. ఎట్లా కనపరిచాడు? ఏంటి ఈ మానవాడికి నిరీక్షణ ఏంటి? ఈ పతనమైన వాడికి నిరీక్షణ ఏంటి అంటే, రోమపత్రిక 5వ అధ్యాయం అని చదువుతున్నాము. ఆ కుమారుని రక్తము వలన. ఎవరండి? ఎవరు రక్తం వలన? ఆ కుమారుని రక్తం. చూడండి, ఆ మాట చదువుతున్నాను. 8వ వచనం. అయితే దేవుడు మన తన ప్రేమ వెల్లడిపోయేట్లాను మనం ఇంకను పాపులమైండు కానీ క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు ఏమవుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, ఉగ్రత నుంచి రక్షించబడుతున్నాము. 10వ వచనం. ఏలయనగా శత్రువులమైండగా ఆయన కుమారుని మరణము ద్వారా. యేసు ప్రభువు లోకానికి వచ్చింది అందుకే స్నేహితులారా,
కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు. రక్త మాంసాల్లో పాలువాడుగా వచ్చాడు. దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు. తండ్రితో సమానంగా ఉండేవాడు. సింహాసనం విడిచిపెట్టి వచ్చాడు. ఆయన రక్త మాంసాల్లో పాలువాడుగా వచ్చాడు. ఎందుకంటే రక్తము చిందించడానికి వచ్చాడు. నీవు నేను విమోచించబడాలంటే, నీవు నేను ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించవలసిందే. ఆ కుమారుని మరణము ద్వారా, ఆ కుమారుని రక్తము చిందించితేనే పరిహారం జరిగిద్ది. ఎలాంటి రక్తం చిందించాలి కదా? రక్తం ఎలాగొచ్చిద్ది? రకరకాలుగా రక్తం వచ్చింది కదండి. కత్తులతో పొడిస్తే ఏమొచ్చింది? రక్తం వచ్చింది. రాళ్లతో కొడితే ఏమొచ్చింది? రక్తం వచ్చింది. అవునా కదా? మరి ఏ రక్తం కావాలి? కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. సిలువ రక్తము చేత, ఇది కీలకమైంది. ఏ రక్తం? ఆయన సిలువ ఎక్కాలి, సిలువలో రక్తం చిందించాలి. పరలోకానికి భూలోకానికి బ్రిడ్జ్ ఏంటంటే, పరలోకానికి భూలోకానికి వారధి ఏంటంటే, పరలోకానికి భూలోకానికి సమాధాన పరిస్థితి ఏంటంటే ఆయన రక్తం చిందించాలి. ఏ రక్తం? సిలువ రక్తం. అంత అద్భుతం. 2000 సంవత్సరాల క్రితం కల్వరి సిలువలో యేసు ప్రభు రక్తం చిందించాడు. కొట్టువారికి వీపును అప్పగించాడు, పెరిగివేవారికి గడ్డమును అప్పగించాడు, ముఖం ఉమ్మిని హేళన సహించాడు. ఆయన రక్తమంతా చిందించాడు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఆయన్ని బళ్ళెంతో పొడిచినప్పుడు ఏం కారిందండి? రక్తమును నీరును కారాను. ఆయన యొక్క పూర్తి రక్తాన్ని చిందించాడు. ఆయన ఒక్క బొట్టు కూడా ఉంచుకోలేదు. నీరు కూడా బయటకు వచ్చేసింది. ఆయన శిలువలో పలికిన మాట సమాప్తం అన్నాడు. ఏమన్నాడండి? సమాప్తం. ఏం సమాప్తం? మానవుడు రక్షించబడటానికి కావాల్సిందంతా ఆయన చేసేసాడు. ఈ రాత్రి నీవు నేను చేయాల్సింది ఏమి లేదు. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలంటే నీవు నేను చేయాల్సింది ఒకటే, నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభువుని నమ్మటమే. అవును, ఆయన నా స్థానాన్ని తీసుకున్నాడు. ఆ దేవుని కుమారుడు, ఆ యొక్క దైవత్వం కలిగిన వాడు నా కొరకు మానవుడయ్యాడు, నా కొరకు అప్పగించబడ్డాడు, నా స్థానాన్ని తీసుకున్నాడు, నా కొరకు రక్తం చిందించాడు, పాతి పెట్టబడి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతులు అవుతున్నారు. చూస్తారా 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారండి? పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందరు. కాబట్టి నమ్మువారు ఆయన రక్తమందలి విశ్వాసము ద్వారా కృపచేతనే నీతిమంతులు అవుతున్నారు. సూక్ష్మమైన మార్గం, ఉచితంగా నీతిమంతులు అవుతున్నారు. ఉచితంగా కదా, కానుకలు ఇవ్వాల్సిన పని లేదు, కొబ్బరికాయలు కొట్టాల్సిన పని లేదు, ప్రదక్షిణలు చేయాల్సిన పని లేదు. నమ్మటమే. ఇదే సువార్త, ఇదే దేవుని సువార్త, ఇదే మహిమగల సువార్త, ఇదే సమాధాన సువార్త, ఇదే శాంతి సువార్త, ఇదే రక్షణ సువార్త. ఈ రాత్రి సువార్తను స్వీకరిస్తే నీకేం జరిగిద్దో తెలుసా? రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. దేవుని శక్తి 16-17 వచనం చదువుతున్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడవాను, ఎలాగనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగజేయటం. అదేంటండి? దేవుని శక్తి. సువార్తలో ఏముంది? శక్తి. అందుకే త్రాగుబోతులు మారిపోతున్నారు, జోదగారులు మారిపోతున్నారు, నరహంతకులు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు. సువార్తలో శక్తి ఉంది. ఇదే మాట 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. లోకానికి అర్థం కావట్లేదు, ఈయనేం దేవుడు అండి? 3 మేకులు పీక్కోలైన వాడు ఏం దేవుడు అండి? ఆయన శిలువ మీద కొడుతుంటే ఏం చేయలేకపోయాడు ఏంటండి? లోకానికి వెర్రితనంగా ఉంది, లోకానికి వెర్రి ప్రకటనగా ఉంది. లోకము తన జ్ఞానము చేత సువార్తను ఎరుగుకుండినందున. ఆ మాట చదవండి. కొరింథీ రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం.
దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత. ఏంటంట? వెర్రితనం. ఆయనంట దేవుడంట, ఆయనంట రక్తం కార్చాడంట, ఆయనంట మేకలు కొట్టారంట, ఆయన ఏం చేయలేకపోయాడంట. లోకానికి ఎలా ఉంది? వెర్రితనం. కానీ రక్షించబడుచున్న మనకేంటి? దేవుని శక్తి. ఈ రాత్రి శక్తి కావాలా? నీ జీవితంలో పాపం శాపం పోవాలా? ఉగ్రత పోవాలా? సమాధానం కావాలా? రక్షణ కావాలా? నువ్వున్న ప్లేస్లోనే నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మా ఊరిలో సంఘ పెద్ద ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సుబ్బారావు గారు. 1965 సంవత్సరం మే నెల 23వ తారీఖు మిట్ట మధ్యాహ్నం ఒక పేటలో ఒక వ్యక్తిని 22 కత్తిపోట్లతో పొడిచాడు. చాలా బలంగా ఉంటాడు. ప్రజలు భయపడ్డారు సాక్ష్యం చెప్పడానికి. చివరికి రాజమండ్రి జైలుకి వెళ్ళాడు. రాజమండ్రి జైల్లో యేసు ప్రభు సువార్త విన్నాడు. అతని జీవితం మారిపోయింది. 14 సంవత్సరాలు చేయవలసిన జీవిత ఖైదు 12 సంవత్సరాలకు రిలీజ్ అయ్యి వచ్చాడు. మా నాన్నగారు ఆయన ఒకే రోజు బాప్తీసం తీసుకున్నారు. ఒకప్పుడు ఎవరైనా నరహంతకుడు. ఏం మార్చేసింది చెప్పండి? సువార్త. సువార్తలో ప్రకాశత ఉంది, సువార్తలో శక్తి ఉంది. ఈ రాత్రి సువార్త, దేవుని సువార్త, కృపా సువార్త, మహిమగల సువార్త, సమాధాన సువార్త, రక్షణ సువార్త, నీతి సువార్త, క్రీస్తును గుర్చిన సువార్త. వినండి, విశ్వసించండి, మేలు పొందాలని ప్రభునాను కోరుచున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరొకసారి మీకు వందనాలు. మీరు ఇచ్చిన మంచి సదుపాయం ఉదయం నుంచి ఇప్పుడు వరకు నాయన, మీరు ఇచ్చిన కృపను బట్టి విశేషంగా మరి వర్షాన్ని కూడా మీరు అదుపులో ఉంచి గంభీరంగా జరిగించిన పరిచర్ను బట్టి మీకు వందనాలు. ప్రేమతో ఆహ్వానించిన సంఘ ప్రియులను బట్టి, పెద్దలను బట్టి, ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉన్న వాక్యం వారిని బట్టి మీకు వందనాలు. మీ దాసుని ప్రభువా అనుకోని విధంగా నిలబెట్టుకొని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి రానున్న దినాల్లో మీ దాసుని ఇంకా బలంగా వాడుకోండి. ఆ శేష జీవితం మీ కొరకు ఆయన ముందుకెళ్తుండగా బలపరచండి. ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి. ఆయన కుటుంబాన్ని పరిచర్ను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడున్న సంఘ పెద్దల కుటుంబాల కొరకు, పరిచారకుల కుటుంబాల కొరకు, సంఘ ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే ఆయన ఇంకా సంఘం విస్తృతపరిచి సరిహద్దులు విశాలపరచబడి ప్రత్తాత్మలు రావటానికి సంఘంలో ఐక్యత, అనురాగం దయచేసి మీ నామని మహింపరచుకోమని, అన్ని విషయాల్లో మీ కుమారుని హెచ్చించుకోమని, మా పట్ల చూపిన ప్రేమను బట్టి తగిన ఫలం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.